హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్దర్ అప్డేట్స్. ఈ వీడియోలో నేను పిఎఫ్ ఓవర్లాపింగ్ వల్ల వచ్చే ఇష్యూస్ డిస్కస్ చేస్తాను. సో జాగ్రత్తగా ఎండ్ వరకు వినండి. పిఎఫ్ ఓవర్లాపింగ్ వల్ల రెండు రకాలైన ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి కంపెనీ పరంగా సపోజ్ మనం కరెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఏదన్నా ప్రాజెక్ట్ మారినప్పుడు కానీ, లేకపోతే క్లయింట్ బీజీపీ వెరిఫికేషన్ చేసిన, లేకపోతే మన వర్క్ హిస్టరీ ఎంప్లాయీస్కి తెలిసి వర్కింగ్ టైమింగ్స్, సో దాని ద్వారా దాని ద్వారా మళ్ళీ యూఎన్ రికార్డ్స్ చెక్ చేసి పిఎఫ్ ఓవర్లాపింగ్ జరిగింది అని ఫైండ్ అవుట్ చేస్తే కంపెనీ హెచ్ఆర్ అనే మనకి మామూలుగా పిలిచి జస్టిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. సో కంపెనీ హెచ్ఆర్ అని మనం ఇచ్చే జస్టిఫికేషన్ అనేది సాటిస్ఫై అయితే మనం కంపెనీలో కంటిన్యూ అవుతాము. సో ఇంకా బేస్డ్ ఆన్ మనం ఇచ్చే జస్టిఫికేషన్ బట్టి ఇంకా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ ఓవర్లాపింగ్ వచ్చింది, బేస్డ్ ఆన్ దాన్ని బట్టి ప్లస్ మనం ఇచ్చే జస్టిఫికేషన్ బట్టి ఇంకా కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ అనే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఇది కాకుండా ఎప్పుడన్నా ప్రీవియస్ హిస్టరీలో పిఎఫ్ ఓవర్లాపింగ్ ఉంది, కంపెనీకి జాయిన్ అవ్వడానికి ఆఫర్ వచ్చిందనమాట. ఆఫర్ వస్తే మనం డాక్యుమెంట్స్ అన్ని న్యూ కంపెనీకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మన యూఎన్ నెంబర్తో పిఎఫ్ రికార్డ్స్ చెక్ చేసి ఒకవేళ ఓవర్లాపింగ్ ఉందని ఫైండ్ అవుట్ చేస్తే మేబీ న్యూ కంపెనీ వాళ్ళు కూడా జస్ట్ పిఎఫ్ ఓవర్లాపింగ్ అనేది ఉంది, సో ఎలా జరిగింది పిఎఫ్ ఓవర్లాపింగ్, కాజెస్ ఏంటి అని అడిగే జస్టిఫికేషన్ అనేది న్యూ కంపెనీ హెచ్ఆర్ కూడా అడుగుతారనమాట. సో అప్పుడు కూడా మనం ఇచ్చే ఎన్ని రోజులు పిఎఫ్ ఓవర్లాపింగ్ అంతా బేస్డ్ ఆన్ జస్టిఫికేషన్ బట్టి వాళ్ళు మళ్ళీ మనకి న్యూ ఆఫర్ అనేది రిలీజ్ చేయాలన్నా వద్దా అని ఆలోచిస్తారు. ఒకవేళ మనం కంపెనీ అనేది ఆఫర్ రిలీజ్ చేయకుండా ఉంటే, ఒకవేళ ఆఫర్ రిలీజ్ అయ్యి జాయిన్ అయినా కూడా, సో ఎప్పుడన్నా న్యూ కంపెనీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్రీవియస్ వర్క్ హిస్టరీలో ఓవర్లాపింగ్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ది ఓవర్లాపింగ్ డేస్ అండ్ మంత్స్ని బట్టి జస్టిఫికేషన్ అనేది అడుగుతారు. ఇంకా అది మనమంతా హెచ్ఆర్కి మనం దీని హెచ్ఆర్ జస్టిఫికేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఒక కంపెనీ పరంగా ఒక ఇష్యూని ఫేస్ చేస్తే, రెండో రకమైన ఇష్యూ ఏంటంటే పిఎఫ్ ఆఫీస్ నుంచి ఫేస్ చేస్తాం అనమాట. పిఎఫ్ ఆఫీస్ నుంచి ఏ రకమైన ఇష్యూ అనేది ఫేస్ చేస్తామంటే, సపోజ్ మనము న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాము. న్యూ కంపెనీలో జాయిన్ అయితే ప్రీవియస్ ప్రావిడెంట్ ఫండ్ని న్యూ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాము. ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనము ఫుల్ టైం సెటిల్మెంట్ రీచ్ చేస్తే ఫీల్డ్ ఆఫీసర్ అనే అతను సర్వీస్ ఓవర్లాపింగ్ జరిగిందని చెప్పేసి రిజెక్ట్ చేస్తారనమాట. సో ఫుల్ క్లైమ్ సెటిల్మెంట్ రీచ్ చేసేటప్పుడు, సో అప్పుడు వాళ్ళు మన ప్రీవియస్ ఎంప్లాయీ నుంచి మ్యూచువల్ అగ్రిమెంట్ అనే ఫామ్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇలా ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయలేకపోతే ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ప్రీవియస్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ని ఇంకా క్లెయిమ్ అనేది రేట్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఎంత వస్తే అంత క్లెయిమ్ అనేది రేట్ చేసుకుంటారనమాట. సో ఫర్దర్గా ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే ఇలా చేస్తున్నారు. సో ఇదండి పిఎఫ్ ఓవర్లాపింగ్ వల్ల మెయిన్గా వచ్చే టూ ఇష్యూస్. ఒకటేమో కంపెనీ పరంగా, ఇంకోటి పిఎఫ్ ఆఫీస్ పరంగా వస్తాయి. Please subscribe, like, comment, press the bell icon for further notifications. Thank you for this watching video and we will meet again. Thank you.